నన్ను అందరూ అన్నారు, లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు, ఊరికి అనవసరం కదా అన్నారు. కాదు, ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నేను దెబ్బతిన్నా. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జయగురుపాడు బై జీవీకే, ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్, ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్. ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం. టెలికమ్యూనికేషన్స్ అన్నీ ముందుకు పోయాం. ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మనం వేసే అడుగు 2047కి మళ్ళీ చెప్తున్నా, మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది సాధిస్తాం. మీరు రాసి పెట్టుకోమని అలా కోరుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ.